అందరికి నమస్కారము. నేను మీ రఘుముద్ర పీఠ నాయుడు, WCC నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు ఇండియా మొత్తంలో సుమారుగా 36 నుంచి 37 వరకు రాజ్యసభ సీట్లు అనేవి నామినేషన్ చేయడానికి డేటు March 16 అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుంచి ఫహీం ఖురేషీ గారి పేరు, కర్ణాటక నుంచి వైఎస్ షర్మిల గారి పేరు వినబడతా ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, తెలంగాణ కాంగ్రెస్కి ఆల్రెడీ అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మొహమ్మద్ ఫహీం ఖురేషీ గారికి ఇవ్వటము లేకుంటే ఆలోచన చేయడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణలో మైనారిటీస్ లేరా? నేను అడుగుతా ఉన్నా, తెలంగాణలో ఇంకా మైనారిటీస్ లేరా? క్రిస్టియన్స్ అయిన వారు మైనారిటీస్ కాదా? ఎమ్మెల్సీ ముస్లిం మైనారిటీకే, మినిస్ట్రీ ముస్లిం మైనారిటీకే, మైనారిటీ చైర్మన్ ముస్లిమ్స్కే. మరి క్రైస్తవులైన వారు ఓట్లు ఎందుకండి? ప్రతి చర్చి తిరగడం ఎందుకు? ఫినాన్స్ కార్పొరేషన్ నుంచి ఒకరికి ఇచ్చారు చైర్మన్. తద్వారా క్రైస్తవులకు చేసిన మేలేంటి? క్రైస్తవులకు ఇచ్చిన బడ్జెట్ ఏంటి? క్రైస్తవులకు ఇచ్చిన ఫినాన్సెస్ ఏంటి? ఈరోజు నేను గవర్నమెంట్ అడుగుతా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే ఈ రాజ్యసభ ఏదున్నా సీనియర్ కాంగ్రెస్ క్రిస్టియన్ లీడర్స్ ఎవరన్నా ఉంటే వారికి ఇవ్వాలని చెప్పి మనవి చేస్తాను. ఈ విషయంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ చాలా వ్యతిరేకత తెలంగాణలో మూట కట్టుకుంది. ఇల్లులు కూల్చడం కానీ, రైతు భరోసా కానీ ఏది ఉన్నా కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా వ్యతిరేకత కూడగట్టుకుంది. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి రాజ్యసభ విషయంలో క్రైస్తవులకి న్యాయం చేయకుండా ఇంకా ఎవరికైనా చేస్తే రానున్న కాలంలో కాంగ్రెస్ని 100% చెప్తా ఉన్నా, కాంగ్రెస్ని సమాధి చేయటము, ప్రజలు సమాధి చేయటము ఖచ్చితంగా చూడబోతున్నారు. థ్యాంక్ యూ.